ఇల్లందకొండ మండలంలోని చిన్న కోమటిపల్లి గ్రామంలో వెలసిన స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను ఆలయ నిర్వాహకులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల భాగంగా సోమవారం నవవిధ అభిషేకాలతో లక్ష్మీనరసింహస్వామి వారిని వేద మంత్రోచ్చారణల మధ్య అభిషేకించారు. అతి పురాతనమైన చరిత్ర ఉన్న లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాల భాగంగా మంగళవారం రోజున లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ తెలిపారు. బుధవారం రోజున లక్ష్మీనరసింహస్వామి ఊరేగింపుతో పాటు బండ్లు తిరిగే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఈ కార్యక్రమాలకు వివిధ ప్రాంతాల్లోని ప్రజలు అధిక సంఖ్యలో తరలి వస్తారని ఆలయ చైర్మన్ చిట్ల చంద్రమౌళి, మాజీ సర్పంచ్ చిన్న నాగన్న తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్సవాల అనంతరం కోనేరు ఏర్పాటుతో పాటు ఆలయ గోపురం ఏర్పాటు చేసేందుకు దాతలు సహకరించి ముందుకు రావాలని వారు కోరారు. శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఈరోజు ఏకాదశి సందర్భంగా స్వామివారికి ద్వితీయ ప్రయాత్మిక కళ్యాణ మహోత్సవ దీక్షలో రెండవ రోజు సందర్భంగా ఈరోజు స్వామివారికి స్వయంభూ స్వామివారికి ఉత్సవమూర్తికి ఫల పంచామృత అభిషేకము మరియు భక్తులందరితో ఉన్న వివిధ రకాల పండ్లతోని ఫల పంచామృత అభిషేకం చేయడం జరిగింది. తదనంతరం స్వామివారికి అష్టోత్తర నామార్చనతో పూజ తదనంతరం మూలహ మంత్రహవనం నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం స్వామివారికి మహాపూర్ణావతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రేపు అనగా మంగళవారం రోజున 11వ తారీఖు మంగళవారం రోజున స్వామివారి కళ్యాణోత్సవం ఉదయాత్పూర్వం 10 గంటల నుంచి ఎదుర్కోళ్ళు, ఆ తర్వాత స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆలయం ప్రాశస్త్యం ఏంటంటే 200 ఏళ్ల నాటి ఆలయం ఇది. ఈ ఆలయంలో చాలామంది భక్తులు పురాతనం అంటే దేవాలయ నిర్మాణం కాకముందు నుంచే స్వయంభూ స్వామివారికి అర్చనలను వాళ్ళు కోరిన కోరికలు కూడా నెరవేర్చేటువంటి స్వామి కాబట్టి అందరూ కోరిన కోరికలు నెరవేర్చే స్వయంభూ స్వామివారిని ఎంచుకుంటారు. ఈ స్వామివారికి ప్రత్యేకంగా శ్రావణ మాసంలో బుధవారం కానీ శనివారం కానీ స్వామివారికి విశేషంగా అర్చనలు అభిషేకాలు చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా శ్రావణ మాసంలో జాతరగా వస్తారు. పాల్గొన మాసంలో పాల్గొన శుద్ధ దశమి నుంచి త్రయోదశి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయగలరు. కోమటిపల్లి గ్రామంలో వెలిచినటువంటి మా స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మా తాత తండ్రుల నాటి నుండి కూడా ఉన్నటువంటి ఈ ఆలయానికి సుదీర్ఘ ప్రాంతాల నుండి భక్తులు విచ్చేస్తూ హైదరాబాద్ కానీ బెంగళూరు వాసులు కానీ ఇంకోటి విదేశాల నుండి ఉన్నటువంటి మా భక్తులు అందరూ కలిసి వారి సహాయ సహకారాల మేరకు గుడిని పునర్నిర్మాణించుకొని అట్టి ఆలయానికి గోపురం నిర్మించడానికి ప్లస్ గజస్తంభం నిర్మించడానికి కోనేరు ఒకటి నిర్మించడానికి దాతలు కూడా ముందుకు వచ్చినారు. ఇటు కళ్యాణం అయిపోగానే ఇటు పనులు చేపడతాము. ఆయన దాతలు ఉన్నట్లయితే మాకు కమిటీకి సహాయ సహకారాలు అందించి విరాళాలు ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాము. రేపు జరగబోయేటువంటి కళ్యాణ మహోత్సవాన్ని చిన్నలు పెద్దలు అందరూ కలిసి తిలకించి స్వామివారి కృపకు ప్రాప్తులు కావాల్సిందిగా కోరుచున్నాము. చిన్న కోమటిపల్లి గ్రామంలో గత 300-400 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిచినటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మేము చిన్నపిల్లల పంచెలు కూడా మా పూర్వీకులు మా తాత ముత్తాతల పంచెలు కూడా ఈ గుట్టకు వచ్చి స్వయంభూగా వెలిచినటువంటి లక్ష్మీనరసింహస్వామి వారికి పూజలు చేస్తూ తలనీళ్ళు అర్పిస్తూ పుట్టు వెంట్రుకలు ఇక్కడ తీసేది. ప్లస్ చుట్టు ప్రాంతాల నుంచి కూడా వేనాంక, హైదరాబాదు, బెంగళూరు నుంచి కూడా వచ్చి ఇక్కడ దేవుని దర్శించుకొని సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి దర్శించుకొని పోయేవాళ్ళు. ఆలయ అభివృద్ధిలో భాగంగా ఈ మధ్యలో అందరి సహాయ సహకారాలతో దాతల సహకారాలతో ఆలయాన్ని అభివృద్ధి చేయాలని జరగబోయేటువంటి కళ్యాణ మహోత్సవాన్ని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను.